పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. విశ్వరూప సందర్శన యోగం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అర్జునుడికి అప్పటి వరకు జరిగినవన్నీ గుర్తొస్తున్నాయట. కృష్ణార్జునులు బావా బామ్మరుదులు, సరస్సు వాడుకునేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఏమోయే కృష్ణ అంటే ఏమోయే అర్జున అని పిలుచుకునేవాళ్ళు. మరి ఎంతటి విశ్వరూపుణ్ణి, అనంతుణ్ణి, అంతటా నిండి ఉన్నటువంటి వాడిని నేను అలా అన్నానా? కిరీటం తీసి తలగొక్కుంటూ ఇలా అన్నానా అని అన్ని విషయాలు నెమరు వేసుకుంటున్నాడట. కృష్ణ, నీవెవ్వరివో తెలియక, నీ మహిమలు విభూతులు అర్థం చేసుకోలేక, నాలో ఉన్న అజ్ఞానం చేత ప్రమాదవశాత్తు అంటే పొరపాటున, ఓయ్ కృష్ణ, హే యాదవ, హే మిత్రమా, హేళనగా పిలుచున్నాను కదా, నీతో పక్కనే కూర్చుని భోంచేశాను, నీతో కలిసి విహారం చేశాను, నీతో కలిసి నిద్రించాను, మనిద్దరం కలిసి ఒంటరిగా ఉన్నప్పుడు చనువు కొద్దీ హేళనగా నేను ఎన్నో విషయాల్లో మాట్లాడాను. అప్పుడప్పుడు అందరి ఎదుట కూడా నిన్ను నిర్లక్ష్యంగా మాట్లాడాను. ఆ అవమానాలన్నీ కూడా కేవలం పరిహాసం కోసం మాత్రమే, కానీ వేరే ఏం కాదు. పైన చెప్పినవన్నీ కూడా నేను చేసినటువంటి అపరాధాలు కాబట్టి నన్ను క్షమించు అంటూ కృష్ణుణ్ణి అర్జునుడు వేడుకున్నట్ట. ఇంతటి మహాపురుషుణ్ణి నేను చులకనగా చూశానా అని చెప్పి అపరాధ భావంతో అర్జునుడు కృంగిపోయాడట, పశ్చాత్తాపడిపోయాడట. కృష్ణుడికి పదే పదే నమస్కరిస్తూ తాను తెలియకుండానే ఏవైనా తప్పులు చేస్తుంటే క్షమించమని చెప్పి వేడుకున్నాడట. ఆ మాటలన్నీ కూడా స్నేహంలో భాగంగా కించిత్ గర్వంతో మాట్లాడినటువంటి మాటలు. మరి వేరుగా తలుచుకోవద్దు అని చెప్పి ప్రార్థించాడట. తమను కూడా విలక్షణంగా కాకుండా మా మాదిరి మాలో కలిసిపోయి ఉండటం వల్లే ఆ పొరపాటు జరిగింది. ప్రమాదవశాత్తు నా తెలియని తనంతో నేను చాలా విషయాల్లో తప్పు చేశాను అని చెప్పి నచ్చ చెప్పుకొని ప్రతిమాలుకొని వేడుకుంటున్నాడట అర్జునుడు. ఓ దేవా, మీరు అప్రమేయులు. ప్రాపంచికమైన నిందాస్తుతులతో తమకి ఎటువంటి ప్రమేయం ఉండదు కాబట్టి నేను పరిహాసానికి అన్నటువంటి మాటల్ని పట్టించుకోకుండా నన్ను దయతో మన్నించండి, క్షమించండి అని అన్నాడట. దీంతో మనకి తెలిసేది ఏమిటంటే, గొప్పవాళ్ళు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళెవరూ తమను గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతేకాకుండా తమ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా తమతో వారు సమానమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తారు, వారిని కూడా సమానంగా చూస్తారు. తమను ఎవరన్నా హేళనగా మాట్లాడితే పట్టించుకోరు. ఎలా అంటే కృష్ణుడు కూడా అర్జునుడితో ఎప్పుడూ కూడా తన గురించి చెప్పుకోలేనట్టు ఒక సామాన్య మానవుల్లానే ప్రవర్తించారు. ఇప్పుడు కూడా అర్జునుడు తాను యుద్ధం చేయను అని చెప్పి ధనుర్బాణాన్ని పక్కన పెట్టేసి చతుకులు పడిపోయాడు కాబట్టి ఆయనను యుద్ధం చేయడానికి సంసిద్ధం చేయడం కోసం అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విశ్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మను వారు చూపించాల్సి వచ్చిందంతే. అలా కాకుండా ఎవరైనా తమను తాము గొప్పవాళ్లమనో, అన్ని తెలిసినటువంటి వాళ్లమనో, మహిమలు కలవాలమని చెప్పి ప్రకటించుకుంటే వారికి ఆత్మజ్ఞానం లేదు అని అర్థం. వారికి ఆత్మతత్వం తెలియదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వారు మనకు ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. వారి చుట్టూ వేలాది మంది భక్తులు తిరుగుతూ ఉంటారు. అంత మాత్రం చేత వారి హంగును, ఆర్భాటాల్ని చూసి మీరు గొప్పవారు, ఆత్మజ్ఞానం కలవారు అని చెప్పి పొరపాటైతే పడిపోకండి. ఇదిగో ఈ కృష్ణార్జునుల విషయంలో మనం తెలుసుకుంటున్నాం కదూ, నిజమైన భగవంతుడు, నిజమైనటువంటి అవతార పురుషుడు తనను తాను ఒక సామాన్య మానవుని వలె ఎంత సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తన చుట్టూ ఉన్న వారి పట్ల ఎంతో గొప్ప ప్రేమాభిమానాల్ని, గౌరవాల్ని చూపించడం జరిగింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.